సీనియర్ ఎన్టీఆర్ గారు మహోన్నతమైన వ్యక్తి. అప్పట్లో ఆయన ఫుడ్ తినడం కూడా చాలా విపరీతంగా తినేవారంట. 40 బజ్జీలు, 10-15 సోడాలు, ఒక అరడజన్ గుడ్లు, పొద్దున్నే ఒక కోడి లేచిపోయేదంట. ఏంటి సార్ ఆయన అంత భోజన ప్రియుడు అప్పుడులైనా? ఆయన భోజన ప్రియుడు అని చెప్తుంటారు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు. మేము కూడా కొంచెం దగ్గరగా చూసాం, కానీ మాకంత రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి చూసే అంత ఇది లేదు. కాకపోతే చెప్పుకోవడం మాత్రం విన్నాం. వాస్తవంగా ఆయన ఏదో అనుకున్నది ఏం మనిషి కంటే ఎక్కువ ఏం తినేలేదు. ఆయన ఏంటంటే పొద్దున్నే టిఫిన్లో మన చికెన్ తినేవారు. పొద్దున్న 3 గంటలు లేచిపోయి ఎక్సర్సైజ్ చేసుకుని పూజ చేసుకుని స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ రూపంలో చికెన్ నంచుకుని ఇప్పటికీ చాలామంది తింటారు. కాకపోతే బయటపడరు. మా సెలబ్రిటీ కాబట్టి, మా దైవం కాబట్టి ఆయన గురించి ఒకటి బయట లాగుతున్నారు ఇలాంటి వాళ్ళంతా. వాస్తవంగా ఆయన తెల్లవారుజామున లేచి ఒక 4 బళ్ళు ఇసుకంటే ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఇంటి ముందు ఎప్పుడు ఉండేదట. అది పారతో తీసి అది ఒక పక్కకి వేస్తే 4 బళ్ళు ఇసుక ఒక పక్క వేసేస్తే ఎక్సర్సైజ్ అయిపోయినట్టు. పారతో తీసి వేసేసిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుని వచ్చి టిఫిన్ కాడ కూర్చొని టిఫిన్ చేసేవారు. మరి అంత పని చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం తిన్నా పెద్ద గొప్ప ఏం కాదు. చాలామంది ఏదో తినేసాడు. ఏం తినేసాడు? ఒక కోడి తిన్న పెద్ద గొప్ప. 4 ట్రాక్టర్లు ఇసుకమో 4 బళ్ళు ఇసుకమో తీసి పక్కన వేసినోడికి. ఇంకొకటి సాయంత్రం టైంలో ఆయన టిఫిన్ రూపంలో తీసుకునేది ఇది. కొన్ని ఎక్కువగా బజ్జీలు తీసుకొచ్చి పెడితే అక్కడ కొంతమందికి కొన్ని ఇచ్చి ఆయన ఏదో తినేవారు, కొంచెం కారం ఎక్కువ తినేవారని. అవును, వాస్తవంగా తినేవారు. 40 బజ్జీలు అంటే చెప్తారబ్బా. భోజన పీరియడ్ అంటే ఏదో ఎక్కువ తినేసినట్టు చెప్తారు. ఒక కోడి మాంసం అంటారు. ఒక కోడి ఎంత వస్తుందబ్బా? నిజంగా మాంసం అంటే ఇంత మాంసం వస్తుంది. ఒక 4 బళ్ళ వేసుకమ్మ పక్కకి పారతో వేసినటువంటి వ్యక్తికి ఆ కోడి ఏమో అంతది. అందులోనే ఆయన చాలా ఫిట్నెస్ శరీరం, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేవు, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. ఓన్లీ పని తిండి అదే కనపడేది జనాలకి. ఎవరికైనా సాయం. ఆయన తిండి తింటుంటే ఎవరికైనా పెట్టాలని పెడతాడు. అదే కదా. ఆయన లాస్ట్ చనిపోయే టైంలో కూడా సరైన ఆదరణ లేకే కదా లక్ష్మీపార్వతిని దగ్గర చేర్చింది. అంటే ఎవరి కుటుంబాలు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. పెళ్ళి అయిపోయిన తర్వాత బిడ్డలు. ఆ తర్వాత ఈమె వచ్చి ఏదో ఎడారిలో వైఎస్ఎస్లా కనపడింది. కొంచెం కేర్ టేకర్గా వచ్చింది. ఆ ఫుడ్ విషయంలో కానీ ఆయన హెల్త్ విషయంలో కానీ సాయం చేసిందని ఆమెను తోడుగా తీసుకున్నాడు. దానికి కూడా ఎన్నో రకాల వదంతులు. ఇవన్నీ లేదు. ఆయన నిజంగా గొప్ప వ్యక్తి, గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. మంచి ఫుడ్ ఫ్రీడే. ఫుడ్ ఆయన ఎలా తినాలనుకుంటాడో బయట వాళ్ళు కూడా అలా పెట్టాలనుకుంటాడు. మీరు దగ్గర నుంచి చూశారు కదా, మీకు ఎప్పుడైనా కనీసం అంత మాట్లాడేంత దగ్గర లేదండి. 2-3 సార్లు దగ్గరికి వెళ్ళి ఏదో పెద్దవాళ్ళతో పాటు వెళ్ళి ఆయన చూడడం మాట్లాడే శక్తి అంటే మేము ఎప్పుడు ఆయన చూసిన లేదు. ఎందుకంటే మా తరం వాళ్ళకి ఆయన గొప్పతనం తెలియకపోవచ్చాము. ఎందుకంటే మేము అప్పుడు పుట్టలేదు కూడా. సో ఆయన రాజేశం ఎలా ఉండేది అప్పుడు? రాజేశం అని కాదు, ప్రతి ఒక్కరినూ కూడా అద్భుతమైన గౌరవం అన్నమాట. ఏమండనే పిలుస్తారు ఎవరినైనా కానీ. చిన్న పిల్లోడు వచ్చినా ఏమండనే పిలుస్తారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అంతే తప్ప ఆయన నిజంగా అలాంటి వ్యక్తులు చాలా అరుదు. అందుకే ఆయన దేవుడయ్యాడు. చాలా అరుదు. ఏ విషయమైనా ఒక విషయం చెప్తే ఆ విషయం మీద పట్టుదలగా ఉంటారు. ఆ పని చేయాలంటే ఓ పేద ప్రజలకి మరి 2 రూపాయల బియ్యం కానీ ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు ఆయన పథకాలు? ముందు పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి. ఏదో రకంగా అన్నం తినాలి. చాలా కష్టాలు పడతారు. ఆయనకి తెలుసు, చిన్నప్పటి నుంచి కష్టాల నుంచి వచ్చినాడే కదా. కాబట్టి అలాంటి పథకాలు తీసుకొచ్చి దేవుడిగా నిలిచిపోయాడు. ఫస్ట్ వృద్ధాప్య పెన్షన్ కూడా ప్రారంభించింది ఆయనే. అయితే ఎంత తక్కువ అనేది పక్కన పెడితే 100, 200, 500 పక్కన పెడితే వృద్ధాప్య పెన్షన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది ఆయనే కదండి. ఆయన ఆలోచనలే వేళ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఇప్పటికీ. అంటే ఇంకొకటి ఆయన మీద ఒకటి మచ్చో తెలియదు, లేకపోతే అది మంచో తెలియదు. హోటల్కి వెళ్ళినప్పుడు టవల్ దొబ్బేసుకుని వచ్చేవాడని ఒకటి ఎవడన్నాడు? అది నిజమేనా? అవుతాం. అలా కాదు. ఆయన మేకప్ తుడుచుకున్నటువంటి టవల్ ఉంటాయి కదా, లాస్ట్ చేసి ప్యాకప్ అయిన తర్వాత మేకప్ తుడుచుకున్న టవలు అతను ఇది ఒక దైవకార్యంగా భావించేవారు. ఏది యాక్టింగ్ ఒక దైవకార్యంగా, కళారంగానే ఒక దైవ రూపంగా చూసేవారు. ఈ తుడుచుకున్నటువంటి టవల్ని ఇప్పుడు మనం తీసి అక్కడ పడేయచ్చు. అది ఎందుకు పట్టుకెళ్ళిపోయేవారంటే ఆయన ఈ తుడుచుకున్న వాటిని టవల్ని ఏ రకంగా వాడతారు, కింద పడేసేయడానికి. అది కాలుతో దొక్కొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు, వేరేవాడు వేరే విధంగా ఉపయోగించవచ్చు అనే ఉద్దేశంతో, అలా జరగకూడదనే ఉద్దేశంతో ఆయనకేమవుతుందండి టవల్స్. అంటే నాకు తెలియదు బయట అలా కావాలని పెడతారు. అదే చెప్పాను కదా, దేవుడికి కూడా వంకల్లాగే సన్నాసులు చాలామంది తయారయ్యారని.
ఆయన అనుచరులు చాలాసార్లు చెప్పారు, ఆ టవల్స్ ఎందుకు తీసుకెళ్తాడు, అది దైవకార్యంగా భావించేటటువంటి ఆ సందర్భాన్ని ఎవడో కూడా పాడు చేయకూడదని ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా ఉతుక్కుని ఎవరికో అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేవాడో లేకపోతే ఎక్కడైనా పెట్టుకునేవారు, అదైతే పక్కన పెడితే అది తీసుకెళ్ళేవారు. అంత గొప్ప వ్యక్తికి ఒక టవల్తో అవసరం ఉంటుందా? అడిగి తీసుకెళ్ళొచ్చు కదా అంటారు. ఎవరిని అడగాలి? హోటల్ వ్యక్తిని. హోటల్ కాదు అది, హోటల్ అనగా షూటింగ్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ వాళ్ళు కాస్ట్యూమర్స్ ఇస్తారు ఈ టవల్స్. హోటల్ వ్యక్తి అని హోటల్లో టవల్ ఎందుకు తీసుకెళ్తాడు ఆయన? దరిద్రంగానే 100 మంది తెచ్చుకుని టవల్ ఈయన ఎందుకు తీసుకెళ్తాడు? కావాలని ఎవడో పెట్టాడు, ఎవడో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మేకప్ తుడుచుకున్నటువంటి టవల్స్, తర్వాత ఏదన్నా దైవ కార్యంతో చేసినటువంటి ఒక ఏదన్నా కాస్ట్యూమ్ ఉంటే అది తీసుకెళ్ళేవారు. తర్వాత ఎలాగ చెప్తారు, ఆయన తీసుకెళ్తే మాత్రం మన కంటిన్యూటీ ఉంటే మళ్ళీ తీసుకురారా ఏంటి? ఒక్కో సందర్భంలో అదే మూడ్లో వెళ్ళిపోయాడు అని చెప్పి అనేవారు. కానీ అదేమో ఎవరికి అన్యాయం చేసే పనులు కాదండి, ఎవరికి అలా నష్టపరిచే పనులు కాదు. ఆయన గురించి అలా మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని, అంతే తప్ప గొప్పవాడు, గొప్ప వ్యక్తి, యుగపురుషుడు అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు. అలాంటి వాళ్ళని కళ్ళారా చూసాం అప్పట్లో మేము, అంతే. అలాంటి వ్యక్తిత్వం కానీ లేకపోతే అలాంటి రాజస్వం కానీ ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చిందంటే మీరు ఏమంటారా? వస్తుందేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇంతవరకు పర్సనల్గా అతన్ని మనం ఎప్పుడూ కలిసింది లేదు, కానీ వస్తుందేమో అని చెప్పి విగ్రహాన్ని చూసి అనిపిస్తుంది. మరి ఆ జీన్సే కదా మనకు అనిపిస్తుంది. రేపు పొద్దున్న అంటే అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నారు, ఆయన గురించి ఎందుకు ప్రస్తావన తెస్తున్నారంటే ఆయన కూడా రావాలని కోరుకుంటాం మేము. ఆయన కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజాసేవలో ఉండాలి, కావాల్సిన సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఎలాగా ఈ సినిమాల్లో సంపాదించుకున్న తర్వాత ప్రజాసేవలోకి రావాలి. ఎవరైనా సరే ప్రజలు ఎంత ఇచ్చారు, నువ్వు కొంత ఇస్తావని చెప్పి ఆలోచన ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ లాగా మీరు కూడా ప్రజాసేవలోకి రండి కోరుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మనస్తత్వం, ఎన్టీఆర్ గారు కూడా అంత ముక్కుసూటి మనస్తత్వం, కాబట్టి ఆయన కూడా వచ్చి సేవా కార్యక్రమాలు ఉంటే బాగుంటుందేమో అని మాలాంటి వాళ్ళని కోరుకుంటాం. ఎన్నాళ్ళు బతికేస్తాం జీవితం, ఎన్నాళ్ళు ఉంటాం ఈ యుగం మీద. మనం సంపాదించుకున్న దాంట్లో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి ఏదో మనకు తోచిన సహాయం చేస్తే రేపు పొద్దున్న దేవుడిగా నిలిచిపోతారు. ఇప్పుడు సెలబ్రిటీ రేపు దేవుడు అవుతాడు. కాబట్టి సేవా కార్యక్రమాలు చేయాలి వీళ్ళంతా. నిజంగా నేను చాలా ఆరాధిస్తుంటాను లారెన్స్ గారు, రాఘవ లారెన్స్ గారు. గొప్పవాడు రా, దేవుడు రా అనిపిస్తుంది నాకు మనసులో. ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం సాయం, మనకు అవకాశం లేదు. కానీ అవకాశం ఉండి కూడా చేయలేకపోతున్నారు చాలామంది వ్యక్తులు. కానీ ఇంత సేవ చేస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది మనకి. పవన్ కళ్యాణ్ గారు చూసినా, లారెన్స్ గారు చూసినా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మహేష్ బాబు ఆయన కూడా పుట్టిన బిడ్డలు చాలా ఇబ్బందులు ఉంటే చాలా వందల ఆపరేషన్స్ చేపిస్తున్నారు ఆయన కూడా. ఇలాగ సేవా కార్యక్రమాలు చేయాలండి. ఎంత పట్టుకుపోతామండి సంపాదించి మనం, నాకు అర్థం కాదు. ఎవడన్నా ఒక్కడిని పట్టుకుపోయినాడు చూపించండి. ఒక్కడు ఈ 10 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయాడు పైకి లేడు. లక్షల కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించేసి దిక్కుమాల చావు తెచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. భూమి మీద ఉన్నంతసేపే నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు ఖర్చు పెట్టు, దేవుడిగా నిలిచిపో.